హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ఆరాధ్య శ్రీమతి అంకులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మొబైల్ అందుకుని కళ్యాణమ్మకి కాల్ చేసింది శర్వాణి. ఆరాధ్య గర్భవతి అని తెలియగానే కళ్యాణమ్మ చాలా సంతోషపడింది. ఆరాధ్యను అక్కడ ఉంచొద్దు శర్వాణి గారు, మీరు హేమంత్ వెళ్ళి వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురండి. వాళ్ళేమైనా చిన్నపిల్లలా, వాళ్ళకి తెలీదా అని మనం అనుకోకూడదు. మన ఉన్నన్ని రోజులు వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళకి పంతాలు, మాట పట్టింపులు, ఈగోలు తప్ప గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలీదు. హేమంత్ వినకపోయినా నచ్చ చెప్పండి. నేను కూడా కాల్ చేసి హేమంత్తో మాట్లాడతాను అందావిడ. సరేనండి అంది శర్వాణి. కళ్యాణమ్మ చెప్పకముందు కూడా శర్వాణి అభిప్రాయం అదే. కాని హేమంత్ని ఆరాధ్యని చూస్తుంటే అది అనుకున్నంత తేలిక కాదనిపిస్తోంది. కళ్యాణమ్మ మాట్లాడుతుండగానే శర్వాణి మొబైల్కి ఆమె భర్త కాల్ చేస్తున్నట్టు నెంబర్ పడింది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను కళ్యాణ్ గారు అంటూ శర్వాణి కళ్యాణమ్మతో మాట్లాడడం ఆపేసి భర్త కాల్ని లిఫ్ట్ చేసింది. ఉపేంద్ర వెంటనే శర్వాణిని అనంతపూర్ రమ్మని ఫోన్లో చెప్పాడు. ఆమె ముందు రానంది. ఆయన ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన ఘర్షణ. కాల్ కట్ అయింది. భర్త కాల్ కట్ కాగానే హేమంత్ మొబైల్కి కాల్ చేసింది శర్వాణి. హేమంత్ వర్క్ బిజీలో ఉన్నాడు. అమ్మా, నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను అన్నాడు. హేమంత్ కాల్ కోసం ఓ 10 నిమిషాలు వెయిట్ చేసింది శర్వాణి. ఆమెకు టెన్షన్గా ఉంది. వెంటనే వెళ్ళకపోతే భర్త ఊరుకోడు. కొడుకును వదిలి వెళ్లాలని లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. హేమంత్ కాల్ చేశాడు. శర్వాణి కొడుకు కాల్ని ఆత్రంగా లిఫ్ట్ చేసింది. నాన్నా హేమంత్, మీ నాన్న అనంతపూర్ అర్జెంటుగా రమ్మంటున్నాడు. నేను వెళ్తాన్రా అంది. అదేంటమ్మా, ఉంటానన్నావుగా, అంతలోపలే నాన్నకేమవసరం వచ్చింది? ఆయనిప్పుడు రావడం లేదా అన్నాడు హేమంత్. ఆయన అలా వచ్చే రకం కాదురా, నేను వెళ్లాల్సిందే అంది శర్వాణి. వెళ్ళకపోతే ఏమ్మా, ఏమంటారు అన్నాడు హేమంత్. గొడవ చేస్తారు హేమంత్ అంది శర్వాణి. చేస్తే ఏ? ఎందుకమ్మా అంత భయపడుతున్నావు అన్నాడు హేమంత్. నీకు తెలీదు హేమంత్, మా ఇద్దరి మధ్యన గొడవ ఏ స్థాయికి వెళ్తుందో తెలిస్తే నువ్వు బాధపడతావు. నీకు మా మీద ఉండే గౌరవం పోతుంది. అది నాకిష్టం లేదు. అందుకే నేను మీ నాన్న చెప్పినట్టు విని అనంతపూర్ వెళ్తాను అందావిడ. ఏంటమ్మా ఇది, అంతా అయోమయంగా ఉంది అన్నాడు హేమంత్. నువ్వేం ఆలోచించకు హేమంత్, వెళ్ళి ఆరాధ్యను తీసుకొచ్చుకో. నీకు ఆరాధ్య నచ్చలేదనో, కష్టమనో, నీతో మాట్లాడలేదనో ఈ కోపాన్ని ఇలాగే కొనసాగిస్తే నువ్వు చాలా కోల్పోతావు. నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేని సందర్భాలను కొని తెచ్చుకుంటావు. అది చాలా దురదృష్టం. నాకు తెలిసి చాలామంది దంపతులు తాము కలిసి ఉండాలనే కోరిక లేకపోయినా కలిసి ఉంటున్నారు. వాళ్లది కేవలం సామాజిక సంప్రదాయం. కాని నీదలా కాదు. ఆరాధ్య పట్ల నీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమను మరచిపోయి చిన్న చిన్న విషయాలకు ఆవేశపడుతున్నావు. ఇలా అయితే పడిపోతావు హేమంత్. ప్రశాంతంగా ఆలోచించు. నిలబడాల్సిన టైంలో గట్టిగా నిలబడు. లేకుంటే ప్రతిదానికి పడిపోతూనే ఉంటావు అంది బాధగా ఆమె. అమ్మా, నువ్వు బాధపడి నన్ను భయపెట్టకు. ఆడపిల్ల ఆరాధ్యకే అంత ఉంటే నాకెంత ఉండాలి? అది అర్థం చేసుకోవే. ఏది అర్థం చేసుకోకుండానే నేను ఇంత జీవితాన్ని దాటి వచ్చాననుకున్నావా? పెద్దదాన్ని, నీ తల్లిని. నీకేది చెప్పినా అనుభవంతోనే చెబుతాను. నువ్వు తండ్రి కావడంలో ఉండే ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి హేమంత్? దాని ముందు ప్రపంచంలో ఉండే ఏ ఆనందం పనికొస్తుంది? ఆరాధ్య నీ ఇంట్లో లేకుండా నీ పాటికి నువ్వు, తన పాటికి తను ఉంటే ఆ ఆనందం నీకు దొరుకుతుందా? ఆఫ్టరాల్ ఆరాధ్య అని నువ్వనుకుంటే నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటికి నువ్వు దూరం కావడం తప్ప ఇంకేం ఉండదు, ఇంకేం మిగలదు అంది శర్వాణి. శపిస్తున్నట్టు ఏంటమ్మా ఆ మాటలు? ఆరాధ్య జీవితమా? తను లేకుంటే నాకు జీవితమే లేదా అన్నాడు హేమంత్. ఎలా ఉంటుందిరా? ఏ మగవాడికైనా ఆలంబన స్త్రీనే. స్త్రీది భూతత్వం. అంటే ఆమె భూమి. మగవాడిని వేళ్ళూనుకునేలా చేస్తుంది. ఆమె తోడు లేకుంటే మగవాడికి కాళ్ల కింద భూమి ఉండదు, వేళ్ళు ఉండవు. ఊరికే అలా గాళ్ళో వేలాడుతూ ఉండాల్సిందే. అలాగే ఉంటారా? నీకే కాదు, ఎంత గొప్ప మగవాడికైనా స్త్రీ తోడు అవసరం.
ఆ తోడు లేకుంటే దేశదిమ్మరైపోతాడు అంది శార్వాణి. అమ్మా అంటూ తనలో తను గొణుక్కున్నాడు, ఏం మాట్లాడాలో అర్థం కాక. నువ్విలా ఉంటే ఎప్పటికైనా ప్రవాహంలో తేలుతూ మునుగుతూ కొట్టుకుపోయే గడ్డిపోచలా అయిపోతావు. కానీ నువ్వలా ఉండొద్దు హేమంత్. ఈ జీవితం నీకొద్దు. ఈ క్షణం నుండి నీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి. అదే నా కోరిక అంది. అమ్మా, నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదు. అయినా వెళ్తానంటున్నావు. మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు. వస్తాన్రా, నాన్న ఉన్నాడుగా. ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవడంలోనే నాకు సౌకర్యం ఉంది. 10 రోజులు లీవ్ తీసుకునే వెళ్తాను అందామె. సరే అమ్మా, నేనొచ్చి ట్రైన్ ఎక్కిస్తాను అన్నాడు. అలాగే అంది శార్వాణి. ఆమె కళ్లలో కన్నీళ్లు చిప్పిల్లుతుంటే వాటిని ఆపుకోలేకపోయింది. కాల్ కట్ చేసింది. ఆ రాత్రికి ఆరాధ్య వంట చేస్తే వాత్సల్య, సరయు, ఆరాధ్య కలిసి తిన్నారు. సరయు క్లయింట్ మీటింగ్ ఉందని లేటుగా రావడం వలన తినగానే పడుకుని నిద్రపోయింది. ఆరాధ్యకు నిద్ర రావడం లేదు. సరయు చేయి ఆరాధ్యను చుట్టుకుని ఉండడం వల్ల కదిలితే సరయు నిద్రలేస్తుందని అలాగే కదలకుండా పడుకుంది ఆరాధ్య. ఆరాధ్యకు ఊర్నుండొచ్చే ముందు రోజు తల్లి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మమ్మీ, ఈ గోల్డ్ మీ దగ్గరే ఉంచుకుని నాకు డబ్బులివ్వండి. తీసుకెళ్లి హేమంత్కిస్తాను. లేకుంటే అతను ఊరుకోడు అంది తను. ఊరుకోక ఏం చేస్తాడే? ఎందుకంత భయపడతావు అంది తల్లి. నువ్వలాగే అంటావు. అక్కడికెళ్ళాక నేను కదా బాధపడేది. అతను నన్నెంత చీప్గా చూస్తాడో నీకేం తెలుసు? అతని దగ్గర అంత చులకనే బ్రతికే కన్నా చావడం మేలు. ఈ బ్రతుకు నాకొద్దు అంది ఆరాధ్య సీరియస్గా. నువ్వు చస్తే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. నువ్వెందుకు చావడం? అంత మంచి ఉద్యోగాన్ని, అంత పెద్ద జీతాన్ని వదులుకుని చస్తావా? నువ్వు మరీ పిచ్చిదానిలా ఉన్నావే అందామె. మరి నేను ఎక్కడుండి బ్రతకాలి అంది. ఎక్కడుండైనా బ్రతకొచ్చు. నీకేం తక్కువ? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. పెద్ద జీతం వస్తుంది. బ్రతుకు గురించి ఆలోచించాల్సిన కర్మేంటి? తల్లి అలా అనడం వల్లనే చావుని వాయిదా వేసుకుని ధైర్యంగా హైదరాబాద్ వచ్చింది. వాత్సల్య దగ్గర ఉంటానని చెప్పినప్పుడు అలాగే ఉండు అని సపోర్ట్ చేసింది కూడా తల్లినే. కాని వాత్సల్య కన్నా సరయునే తనకి బాగా దగ్గరైంది. నిద్రలో కలవరిస్తున్నప్పుడు తనని దగ్గరకు తీసుకుని పడుకునేది కూడా సరయునే. అందుకే సరయు అంటే తనకి తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. కాని ఈరోజు శార్వాణి ఆంటీ తనను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడినందువల్లనో ఏమో హేమంత్ దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది. వెళ్తే డబ్బుతోనే వెళ్ళాలి. లేకుంటే అతన్ని చూస్తున్నంతసేపు ఆత్మాభిమానం చంపుకుంటూ ఉండాల్సి వస్తుంది. అందుకే నెమ్మదిగా సరయు చేతిని తొలగించి పక్కనే ఉన్న మొబైల్ అందుకుని తల్లికి కాల్ చేసింది. రమాదేవి ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేసింది. హలో మమ్మీ, బాగున్నావా అని అడిగింది ఆరాధ్య. ఈ టైంలో ఎందుకు చేశావే? నిద్ర పట్టడం లేదా అడిగింది రమాదేవి. లేదమ్మా, నా గురించే నాకు ఆలోచనగా ఉంది. నిద్ర పట్టడం లేదు. అమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అడిగింది ఆరాధ్య. ఏంటి తల్లి, ఏం కావాలి నీకు అందావిడ ప్రేమగా. నెల నెల నేను పంపే డబ్బులతో అక్కడ నువ్వు నా పేరుతో ఒక చిట్టి వేస్తున్నావు కదా, అది పాడి వెంటనే నాకు డబ్బులు పంపమ్మా అంది. ఇంత సడన్గా నీకా డబ్బులు దేనికే? అంత అవసరమేమొచ్చింది అంటూ పడుకున్నదల్లా లేచి కూర్చుంది రమాదేవి. అబ్బా, అవన్నీ ఎందుకమ్మా, కావాలని చెప్తున్నాను కదా ఆరాధ్య చాలా ప్రశాంతంగా అంది. ఎందుకే అంత విసుక్కుంటున్నావు అంటూ కసురుకుంది రమాదేవి. అయ్యో, నేను విసుక్కోవడం లేదు మమ్మీ. నాకీ ఆలోచన వచ్చాక చాలా కూల్గా ఉన్నాను అంది ఆరాధ్య. వాడేమైనా కనిపించాడా ఆరాగా అడిగింది రమాదేవి. ఇవాళ నా దగ్గరకొచ్చాడు. నన్ను రమ్మని పిలిచారు మమ్మీ అంది సంతోషంగా. అనుకున్నాలే. మరి వెళ్తున్నావా? వెళ్లాలనే ఉంది. నువ్వా చిట్టి పాడి డబ్బులు పంపితే వెళ్తాను. ఆ చిట్టి డబ్బులు వాడికివ్వాలనా? వాడికెందుకే డబ్బులిచ్చేది? వాడి దగ్గర లేకుండా ఉన్నాయా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంది రమాదేవి. ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా 3 లక్షలంటే ఒక్క నెలలో రావుగా మమ్మీ. ఆ నెలలో ఎన్ని ఖర్చులుంటాయి? నా వల్ల నిజంగానే అతని డబ్బులన్నీ బ్లాక్ అయిపోయాయి. అందుకే పెళ్ళయ్యాక నేను ఏం అడిగినా కొనివ్వలేకపోయారు. దానివల్లనే మా ఇద్దరి మధ్యన గొడవలొచ్చాయి. అదంతా విని ఆయన ఏది చేసినా నా మీద ప్రేమతోనే చేశాడని వాత్సల్య కూడా అంది ఆరాధ్య. వాత్సల్యతో మాట్లాడాక ఆరాధ్యలో కొంచెం మార్పొచ్చింది. అదెవరే అనడానికి? దానికేం తెలుసని? అసలు ఇలాంటి మాటలు దానితో ఎందుకు మాట్లాడతావు? మాట్లాడకు
అంది రమాదేవి. అది కాదమ్మా. ఏది కాదు? అసలు ఈరోజు వాడు నీ దగ్గరకొచ్చి నీకు బాగా నూరిపోశాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. లేకుంటే నీ దగ్గర ఈ మాటలెక్కడివి? నువ్వింత అమాయకురాలివి కాబట్టే నిన్ను వాళ్ళు సులభంగా మార్చేస్తున్నారు. అసలు నీ జీతం వాడి జీతం వాడొక్కడే తీసుకోవాలనుకుంటున్నాడు. వాడి ఆశలేం తీరవని చెప్పు. ఆ చిట్టి ఇప్పుడే పాడను, మధ్యలో పాడితే మనకే లాస్. ఆ డబ్బుల్ని అలా ఉండని, ఫ్యూచర్లో నీ తమ్ముడు గోపికి పనికొస్తాయి అంది రమాదేవి. గోపికి కాదు, ఇప్పుడు నాకు కావాలి. ఎప్పుడు చూసినా తమ్ముడు గురించేనా? నాకొద్దా అంది ఆరాధ్య. నీకెందుకే? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ రుచిగా అంత వండుకుని తినక నువ్వు నా మాట విని ఈసారి వాడు నీ దగ్గరకొచ్చినప్పుడు మనసు నొచ్చుకునేలా ఏదో ఒకటను, లేచి వెళ్ళిపోతాడు. ఇక నీ దగ్గరికి రాడు, డబ్బులు అడగడు. ఇలాగే ఎవరిపాటికి వాళ్ళుండొచ్చు, పోయేదేం లేదు. డబ్బులంటావా? ఎప్పుడో ఇద్దాంలే, తొందరేముంది? వాడి డబ్బులైనా నీవే, నీ డబ్బులైనా నీవే అందావిడ. అది కాదమ్మా, నాకీ మంత్ డేట్ రాలేదు. ఈ విషయం హేమంత్కు తెలుసు, రమ్మంటున్నాడు, వెళ్తాను అంది. అదిరిపడింది రమాదేవి. డేట్ రాలేదా? ఇదెక్కడిగోలే, ఇదేం పీడే అంది వెంటనే రమాదేవి. ఆరాధ్య మాట్లాడలేదు. అయినా ఇప్పటి వాళ్ళు పిల్లలొద్దనుకుని కొంతకాలం ఆగుతారట కదా, మీరలాంటి ఆలోచనలేం చెయ్యలేదా అంది గొంతు బాగా తగ్గించి రమాదేవి. ఆయనకు పిల్లలంటే ఇష్టం, అందుకే అలాంటి ఆలోచనలేం చెయ్యలేదు టక్కీమని చెప్పింది ఆరాధ్య. ఇన్ని రోజులు ఏమీ అనిపించలేదుగాని ఇప్పుడెందుకో తల్లి తన భర్తను వాడు అంటుంటే వినలేకపోతోంది ఆరాధ్య. మరి నీ ఉద్యోగం మాటేంటి? ఇలా అయితే ఆఫీస్కెలా వెళ్తావు? అసలే నీ చుట్టూ ఉండేవాళ్ళు ఫ్యాషన్గా ఉంటారేమో, అంత పెద్ద కడుపేసుకుని ఎలా తిరుగుతావే అంది రమాదేవి. ఆ మాటలు కర్ణకఠోరంగా ఉన్నాయి ఆరాధ్యకి. అది ఆయన ఆలోచిస్తారులే మమ్మీ, అలాంటివి నాకన్నా ఆయన ఎక్కువగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అంది. వాడేం చేస్తాడు? నువ్వు సంపాదించి తెచ్చిస్తే అకౌంట్లో వేసుకుని అంకెలు పెంచుకుంటాడు అంది రమాదేవి. నువ్వలా అనకు మమ్మీ, ముందు నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి, నాకు వెళ్ళాలనిపిస్తోంది అంది. ఎందుకు? హాయిగా ఉన్న ప్రాణానికి వాతలు పెట్టుకోడానికా? వెళ్ళకు. నువ్వలాగే అంటావు, నన్ను అర్థం చేసుకోవు. పెద్దదాన్ని, నేనేందే నిన్నర్థం చేసుకునేది? నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి అంది రమాదేవి. ఎందుకు మమ్మీ వాదిస్తావు అంది బాధగా ఆరాధ్య. వాడేదో నిన్ను మాయ చేశాడే, లేకుంటే నీకీ పాడు బుద్ధి పుట్టేది కాదు. చక్కగా ఉన్నదాని ఉండకుండా మళ్ళీ వెళ్ళి తిట్టించుకునొస్తావా అంది. ఊరికే ఎందుకు తిడతాడు? గోల్డ్ దగ్గర గోల్మాల్ జరిగిందనేగా అంది ఆరాధ్య. ఏంటే మెత్తబడుతున్నావు? తప్పంతా మనదే అయినట్టు అంది రమాదేవి. అదేం లేదు మమ్మీ, నా మనసేం బాగాలేదు అంది. మనసు బాగాలేదా? ఏదో ఉంది నీ మనసులో, దాస్తున్నావు. లేకుంటే ఈ మాటలేంటి? వినాలంటేనే భయంగా ఉంది. వాడు రాక్షసుడే, నిన్ను నరికినా నరికేస్తాడు. ఇప్పుడాయనొక్కరే లేరు, వాళ్ల మమ్మీ కూడా ఉన్నారు అంది చాలా గౌరవంగా. మమ్మీనా? అతనికెవరూ లేరన్నావు? అందరూ ఉన్నారు. నేనాయన దగ్గరకు వెళ్తే వాళ్లంతా నా వాళ్ళవుతారు. నాక్కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది అంది ఆరాధ్య ఆశగా. ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా ఉండలేవే. ఇప్పుడెవరికున్నాయి ఫ్యామిలీ లైఫ్లు? వాత్సల్యకుందా? సర్యకుందా? ఇంకెందరున్నారో బయట మనకు తెలియకుండా అంది రమాదేవి. నాకలా ఉండాలని లేదమ్మా. హేమంత్ వాళ్ల మమ్మీ చాలా మంచావిడ. ఆవిడెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడవు అంది ఆరాధ్య. ఎవరే అంది రమాదేవి. అప్పుడు నీకు చెప్పానే, శార్వాణి ఆంటీ అని, ఆవిడే. అవతల వైపు నుండి సడన్గా కాల్ కట్ అయింది. ఆరాధ్య మళ్లీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఛ అని అసహనంగా కదిలింది ఆరాధ్య. సరయు కళ్ళు విప్పకుండానే ఆరాధ్యను గమనిస్తోంది. నెమ్మదిగా తన చేయి తీసి ఆరాధ్య మీద వేసి దగ్గరకు లాక్కుంది సరయు. దగ్గరగా ఉండడం వల్లనో ఏమో ఆరాధ్య మాటలే కాకుండా అవతలి వైపు నుంచి బిగ్గరగా మాట్లాడుతున్న రమాదేవి మాటలు కూడా వినిపించాయి సరయుకి. తల్లి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆరాధ్యకు అనీజీగా ఉంది. పడుకోలేక లేచి బాల్కనీలోకి వెళ్ళింది. ఆరాధ్య వెళ్లిన వెంటనే సరయు కూడా లేచి మెల్లగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. ఏంటే ఇలా వచ్చావు? నిద్ర రావడం లేదా? ఏమీ తెలియనట్టే అడిగింది సరయు. ఏంటో అంది విచారంగా ఎటో చూస్తూ. నీ శాడ్ లుక్స్ నిన్ను చూస్తుంటే నువ్వులా లేవు, చాలా నార్మల్ లేడీలా ఉన్నావు అంది సరయు ఆరాధ్యను గుచ్చిగుచ్చి చూస్తూ. నేను నార్మల్ లేడీనే సరయు
అంది ఆరాధ్య. అలా అనుకుంటే అంతే ఉంటాం, ఇక మనమేం ఎంజాయ్ చేయలేం అంది సరయు. అది కాదు సరయు అంటూ ఏదో చెప్పబోయింది ఆరాధ్య. నువ్వింకేం మాట్లాడుకు. ఒక్కసారి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎంత డిఫరెంట్గా కనిపిస్తామో మన ఆలోచనలు కూడా అంతే డిఫరెంట్గా ఉండాలి. ఎంత డిఫరెంట్గా అంటే ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కాస్ట్లీ నైట్ సూట్లా, పోష్గా ఉన్న మన హెయిర్ స్టైల్లా అంది సరయు. సరయు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు, ప్లీజ్ అంది ఆరాధ్య. అంత ఓపిక నాకు లేదు ఆరాధ్య. నిన్ను చూసినప్పుడు, నీ గురించి విన్నప్పుడు నువ్వు కూడా నాలాంటి అమ్మాయివే అనుకున్నాను. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉండొచ్చు అనుకున్నాను. అంతే తెలుసు నాకు. అలా కాకుండా మరీ అంత డెప్త్కెళ్ళి ఆలోచించడం నాకు చేత కాదు. అలాంటి పని నేనెప్పుడు చెయ్యను అంది సరయు. అది కాదు సరయు, మా మమ్మీ ఇలా మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం నా చిట్టి పాడి నా డబ్బులు నాకిచ్చినా నేను హేమంత్ దగ్గరకు వెళ్లేదాన్ని. కేవలం ఆ డబ్బుల వల్లనే నేను నా భర్తకి దూరంగా ఉండాల్సి వస్తోంది. అతనికి నచ్చ చెప్పుకోవాలంటేనే ప్రాణం చచ్చిపోతోంది. అతనికి నచ్చ చెప్పాలని కూడా లేదు. అలాంటి ప్రయత్నం కూడా నేను చేయడం లేదు. ఎందుకు? అంత చనువు అతను నీకివ్వకనే కదా. అలాంటి భర్తకి దూరంగా ఉండడమే బెటర్. నాకు తెలిసి మీ వాళ్ళు చాలా మంచివాళ్లు. నీ గురించి బాగా ఆలోచించే పెళ్లిలో ఇస్తామన్న డబ్బుల్ని, బంగారాన్ని, ఫ్లాట్స్ని ఇవ్వకుండా ఆపేశారు. ఇస్తే హేమంత్ పాటికి అవన్నీ ఖర్చు చేసి నీకంటూ ఏం లేకుండా చేసేవాడు. మీ పెద్దవాళ్లు ఇలాంటి హేమంతుల్ని ఎందరినో చూసుంటారు. ఆ అనుభవంతోనే అతన్ని నమ్మడం లేదు. డబ్బులుంటే ఎక్కడికి పోవు, వాటిని మీ వాళ్ల దగ్గరే ఉండని అంది సరయు. అతని డబ్బుల్నే సరయు హేమంత్ అడిగేది, మా డబ్బుల్ని కాదు. ఒక్కసారే అడిగాడు, అది కూడా నాకోసమే. మళ్ళీ అడిగించుకోవాలని లేదు నాకు అంది ఆరాధ్య. ఒక్కటి విను ఆరాధ్య, నీకోసమే అయితే ఆ డబ్బులే కావాలా హేమంత్కి? అతనడిగింది ఏ డబ్బులనైనా నేను మాత్రం హేమంత్ని అప్రిషియేట్ చెయ్యను. ఎందుకంటే అతను నిన్ను తిట్టాడని తెలిసినప్పుడే నాకింప్రెషన్ పోయింది. ఇకపోతే మీ అత్తగారి తెలివి చూశావుగా. నేను వాత్సల్య చూస్తున్నామని తెలిసే నీ ఒళ్లంతా తడుముతూ పెద్ద షో చేసింది. అదంతా ప్రేమనుకుంటున్నావా? కాదు, డ్రామా. వాళ్ల 3 లక్షలు నీ దగ్గరున్నాయిగా, అవి తీసుకోవాలనే అదంతా. తీసుకున్నాక నిన్నింట్లోంచి నెట్టేస్తుంది. అలా నెట్టేయడం ఆవిడకలవాటేగా అంది సరయు. ఆరాధ్యకు సరయు మాటలు కరెక్టే అనిపిస్తున్నాయి. సరయుకి ఆరాధ్య ముఖంలో తను ఆశించిన మార్పులు కనిపిస్తున్నాయి. అదే కావాలి సరయుకి. వెంటనే ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకుంది సరయు. కూర్చో అంది సరయు. ఇద్దరూ పిట్టగోడ అంచున కూర్చున్నారు. ఆరాధ్య హేమంత్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే సరయుకి కొన్ని లాభాలున్నాయి. అవేంటంటే, సరయు విడాకులు తీసుకుంటున్న టైంలో లాయర్లకిచ్చిన ఫీజంతా బయట వడ్డీలకి తెచ్చిచ్చిందే. దానివల్ల అప్పుడప్పుడు డబ్బులు అవసరమై ఆరాధ్యను అడిగితే లేవనకుండా పర్సులో ఉన్నాయి తీసుకో అంటుంది. ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుతాన్లే, దారిలో ఏదైనా ఫుడ్ కోర్ట్లో తినేసి వెళ్దామంటే సరే అంటుంది. బిల్ కూడా తనే పే చేస్తుంది. అలాంటి ఆరాధ్యను ఎలా వదులుకోవాలి? ఎలాగైనా మౌల్డ్ చెయ్యాలి అనుకుంది సరయు. ఒక మనిషిని మంచివైపు మౌల్డ్ చేయడం కష్టం, కానీ దానికి వ్యతిరేకంగా చెయ్యడం సరయులాంటి వాళ్లకు చాలా తేలిక. సరయు, ఒక్కటి చెప్పు. నా కాపురం కన్నా మా తమ్ముడు గోపి భవిష్యత్తు ముఖ్యమా? నా డబ్బులు నాకివ్వకుండా మా మమ్మీ ఎందుకలా ఆలోచిస్తోంది అంది ఆరాధ్య. పెద్దవాళ్లకి ముందు చూపెక్కువ ఆరాధ్య. ఆ చూపుతోనే నీకు పెళ్లి చేశారు. గోపి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా మనకన్నా వాళ్లకే ఎక్కువగా తెలుస్తుంది. నువ్వెప్పుడు వాళ్లను చెడ్డవాళ్లు అనుకోకు అంది సరయు. ఇది కూడా నిజమే అనిపించింది ఆరాధ్యకి. కాని నాకు డేట్ రాలేదని చెబితే మా మమ్మీ ఏమందో తెలుసా సరయు? ఏవంది? ఇదేం పేడే, ఇదేం గోలే అంది. మా డాడీ కూడా 2 సార్లు ఊకొట్టి ఫోన్ పెట్టేశాడు. వినగానే సంతోషిస్తారనుకున్నాను. అలాంటిదేం లేదు. అది కూడా ముందు చూపే అంటావా? లేక వాళ్లకి నేనంటేనే ఇష్టం లేదనుకోవాలా అంది. ఒక్క క్షణం ఎటూ చెప్పలేక ఆలోచించింది సరయు. మానవ సంబంధాలు చాలా క్లిష్టమైనవి, బలిష్టమైనవి. అందులో ఏ బంధం గొప్పది అని అడిగినప్పుడు ఆలోచించాలి. అదంత తేలిక కాదు. అందుకే వాళ్ల మధ్యలోకి వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా, కష్టంగా ఉంది సరయుకి. చెప్పు సరయు, మా మమ్మీకి నేనంటే నిజంగానే ఇష్టం లేదు కదూ అంది ఆరాధ్య. ఉంటే నాకు డేట్ రాలేదని చెప్పినప్పుడు అలా అంటుందా? అదేమిష్టం సరయు? క్లారిటీ లేని ఇష్టం అంది ఆరాధ్య. నీకు క్లారిటీ నేనిస్తాను ఆరాధ్య. ఎందుకంటే
పిల్లల్ని కనడం అనేది అందరూ చేసిన పనే. మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు, మీ బంధువుల్లో అమ్మాయిలు, చివరికి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయిలు కూడా పిల్లల్ని కంటారు. కన్నాక రాత్రుళ్ళు నిద్ర మానుకుని పాలు తాపుకోవడం, డైపర్లు మార్చుకోవడం, ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించడం, జ్వరాలు, మోషన్స్ వస్తే చిన్నపిల్లల హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, ఈ పనిలో పడి వాళ్ళు స్నానం చెయ్యలేకపోవడం, తిండి తినలేకపోవడం, చెమట్లు కారుకుంటూ టెన్షన్గా తిరగడం చేస్తుంటారు. నువ్వలా ఉండడం మీ మమ్మీకి మీ డాడీకి ఇష్టం లేనట్టుంది. ఉంటే నిన్నంత ఇష్టపడి బీటెక్ చదివించేవాళ్లు కాదు, సాఫ్ట్వేర్ జాబ్ చేయించేవాళ్లు కాదు అంటూ చాలా కూల్గా మాట్లాడింది సరయు. ఆగాగు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు పిల్లల్ని కనరా? అడిగింది ఆరాధ్య. ఎవరి సంగతో నేనెలా చెప్పగలను ఆరాధ్య? నాకీసారి మళ్లీ పెళ్ళయి ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం రిమూవ్ చేయించుకుంటాను. ఆ బాధలు నేను పడలేను. సిజేరియన్ జరిగిందంటే పొట్టంతా కుట్టేస్తారు. అవి లైఫ్ అంతా అలాగే ఉంటాయి. అందం పోతుంది. హస్బెండ్ నచ్చక వదిలేద్దామన్నా వీలు కాదు. ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోలేం. అప్పుడు మనకు నచ్చిన వాళ్ళెవరూ మనతో మాట్లాడరు. మనతో మాట్లాడేవాళ్లు మనకు నచ్చరు. ప్రతీదీ అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కావడమంటే తెలుసుగా, అదో వేస్ట్ లైఫ్ అంది సరయు. పిల్లల్ని కనకపోతే ఆ బ్రతుకు బాగుంటుందా? అప్పుడు అందంగా ఉంటారా? ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవచ్చా? నాకు తెలియక అడుగుతున్నా. అందరూ ఇలాగే ఆలోచిస్తే ఈ సృష్టి ఆగిపోదా? అంది ఆరాధ్య. అందరి గురించి ఇప్పుడు అవసరమా ఆరాధ్య? ఎందుకంత డెప్త్కెళ్ళి ఆలోచిస్తావు? ఉండేదే చిన్న జీవితం. అవకాశం ఉన్నప్పుడే హాయిగా ఉండాలని ఎందుకనుకోవు? అంది సరయు. నాకు నిద్రొస్తుంది, వెళ్ళి పడుకుందాం సరయు అంటూ లోపలికి నడిచింది ఆరాధ్య. ఆరాధ్య చెయ్యి లోపలికి వెళ్తున్నప్పుడు కూడా సరయు చేతిలోనే ఉంది. రమాదేవికి నిద్ర రావడం లేదు. ఆరాధ్యకు డేట్ రాలేదన్న విషయమే గుర్తొస్తుంది. నిన్నగాక మొన్ననే పెళ్లి చేసి ఇల్లు గొల్లయింది. మళ్ళీ ఇంతలోపలే ఇదో ఖర్చా? తొలి కాన్పు తల్లిగారే చెయ్యాలి. డెలివరీ టైంలో హాస్పిటల్ ఖర్చులు ఈ రోజుల్లో ఊహించని విధంగా ఉన్నాయి. వాటిని తట్టుకోవడం తన వల్ల అయ్యే పని కాదు. ఒక రకంగా ఆలోచిస్తే అబార్షన్ ఖర్చు కన్నా డెలివరీకయ్యే ఖర్చే ఎక్కువ. అందుకే బాగా ఆలోచించి ఆరాధ్యకు ఫోన్ చేసింది రమాదేవి. ఆరాధ్య, నువ్విక్కడికొస్తావా? నేను హైదరాబాద్ రావాలా? అడిగింది రమాదేవి. ఇప్పుడంత అర్జెంటు పనేముంది మమ్మీ రావడానికి? వెంటనే అడిగింది ఆరాధ్య. నీకు అబార్షన్ చేయించాలనుకుంటున్నాను అంది. నేను పెళ్ళయిందాన్ని, నాకెందుకు అబార్షన్? నాకు ఆయనకు మధ్యన కోపతాపాలిలాగే ఉంటాయా? సర్దుకోవా? అంది ఆరాధ్య. అంత సర్దుకుని ఉండాల్సిన అవసరం నీకు లేదు అంది రమాదేవి. మమ్మీ, నువ్వు డాడీకి ఫోనివ్వు అంది ఆరాధ్య. డాడీ లేడు, బయటికెళ్లారు అంది రమాదేవి. నువ్వేంటి మమ్మీ మరి ఇలా మాట్లాడుతున్నావు? అంది ఆరాధ్య. ఉన్నమాటే అంటున్నానే. నువ్వక్కడ ఎలా ఉన్నావో ఏమో అని మీ డాడీకి నాకు ఒకటే ఆలోచన. ఆ భయానికి నాకు జ్వరం కూడా వస్తోంది. ప్రెగ్నెన్సీ అంటే మాటలు కాదు. తిండి తినాలనిపించదు, వాంతులవుతాయి, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. ఇలా ఉంటే నువ్వు ఆఫీస్కెలా వెళ్ళగలవు? ఆఫీస్కెళ్తేనే కదా డబ్బులొస్తాయి. ఒక్కరోజా 2 రోజులా? ఎన్ని రోజులని లీవ్ పెట్టగలవు? నీకెవరు చేసి పెడతారు? వారం రోజులు మీ ఫ్రెండ్స్ వండినా ఆ తర్వాత వారం నువ్వు వండాల్సిందేగా. ఒట్టి మనిషివైతే ఏ పని కష్టం కాదు. కానీ నీకు తిండి తినడమే కష్టంగా ఉన్నప్పుడు అవన్నీ నీ వల్ల అవుతాయా? చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్తుండాలి. స్కానింగ్లని, టెస్ట్లని క్రమం తప్పకుండా డాక్టర్ని కలుస్తుండాలి. నెలలు నిండాక నీకు తిరగడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నిన్ను కనిపెట్టుకుని ఎవరుండాలి? అంది రమాదేవి. నువ్వుండవా మమ్మీ? ఎంతో ఆశగా అడిగింది ఆరాధ్య. డెలివరీ అయ్యాక కూడా నువ్వు అన్ని పనులు చేయడానికి వీల్లేదు. మీ డాడీని వదిలి నీ దగ్గర ఎన్ని రోజులను ఉండగలను నేను? ఆయనకిక్కడ తిండికి ఇబ్బంది కాదా? నువ్వు ఆఫీస్కెళ్తే ఆ పసిబిడ్డను ఎవరు చూస్తారు? ఈ సమస్యను నువ్వు సాగదీయకుండా నేను చెప్పినట్టు విను. నీకు జాబ్ ముఖ్యం కాని బిడ్డ ముఖ్యం కాదు అంది రమాదేవి దెబ్బతిన్నట్టే. మమ్మీ, నువ్వేనా ఈ మాట అనేది? అంది ఆరాధ్య. నేనే ఆరాధ్య. ఎందుకంటే నువ్వు ముఖ్యం నాకు. నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంతకన్నా ఏం మాట్లాడగలను? అందావిడ. జాబ్ అయినా వదిలేస్తాను కానీ నాకు బిడ్డ కావాలి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఫేస్బుక్లో కానీ సెల్ ఫోన్లో కానీ చిన్నపిల్లల ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ల ఫ్రెండ్స్కి పిల్లలు పుట్టారని తెలియగానే హాస్పిటల్కెళ్ళి ఆ పిల్లల్ని చూస్తూ చాలాసేపు గడిపి వస్తాడు. అలాంటిది నేను అబార్షన్ చేయించుకుంటే ఒప్పుకుంటాడా? అంది ఆరాధ్య. దానంతట అదే పోయిందని చెబుదాంలే. నువ్వైతే ఇంటికిరా,
జాబ్ పోతే మళ్ళీ రాదు. అది రావడానికి ఎంత కష్టపడ్డావు? వాడికే పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూసుకుని వస్తుంటాడు. వాడిని అలాగే వదిలేయ్ అంది రమాదేవి. ఇప్పటికే గోల్డ్ ప్రాబ్లం అలాగే ఉంది. ఇప్పుడిలా చేస్తే ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం తోడవుతుంది. నేను రాను మమ్మీ అంది ఆరాధ్య. అయినా ఇంత చిన్న వయసులో నీకప్పుడే పిల్లలెందుకు ఆరాధ్య? పిల్లలుంటే ఎంత కష్టమో నీకు తెలియక మొండికేస్తున్నావు. నీకన్నా పెద్దవాళ్ళు మీ బాబాయ్ కూతుళ్ళు, వాళ్ళకింకా పెళ్ళిళ్ళే కాలేదు. నీకిప్పుడే పిల్లలెందుకు అంది రమాదేవి. వాళ్లకి పెళ్ళిళ్ళయ్యాకనే నాకు చెయ్యాల్సింది అంటూ కాల్ కట్ చేసింది ఆరాధ్య. ఫోన్లో తన తల్లి ఏం మాట్లాడిందో వెంటనే సరయుతో చెప్పింది. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నావు ఆరాధ్య? మీ మమ్మీ చెప్పినట్టు వింటే ఏ ప్రాబ్లం ఉండదుగా అంది సరయు. ఈ ఒక్క విషయంలో నేను మా మమ్మీ చెప్పినట్టు వినను. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను కూడా నా గురించి ఆలోచించుకోవాలి. నేను జాబ్లో చేరి 6 నెలలు దాటింది కాబట్టి నాకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మన కంపెనీ వాళ్ళు ప్రతి ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ చేస్తారు. కాబట్టి వాళ్లతో కమ్యూనికేట్ చేసి ఇన్సూరెన్స్ అమౌంట్ని డెలివరీ ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకుంటాను. కానీ వాటిలో ₹1 కూడా హాస్పిటల్లో వాడను. హేమంత్కిస్తాను అంది. హేమంత్కిస్తావా అంది సరయు. అవును, హేమంత్కిస్తాను. అతను నన్ను గోల్డ్ కొనుక్కోమని ఇచ్చిన మనీలో కొంత మనీని మా వాళ్ళు రహస్యంగా వాడుకుని మిగిలిన డబ్బులతో 17 క్యారెట్ల గోల్డ్ కొని ఇచ్చారు. దానివల్లనే నాకు హేమంత్కి గొడవలొచ్చాయి. అందుకే మొన్న హేమంత్ ఇక్కడికొచ్చినా అతని ముఖంలోకి చూడలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేద్దామని చూసినా మా వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే ఈ డెలివరీ అయ్యేంతవరకు ఎన్ని ఇబ్బందులైనా పడి ఆ డబ్బుల్ని రికవర్ చేస్తాను. లేకుంటే నాకు మనశ్శాంతుండదు, ఈ గిల్టీ ఫీలింగ్ పోదు అంది ఆరాధ్య. మరి హాస్పిటల్లో బిల్లెవరు పే చేస్తారు అంది సరయు. మా పేరెంట్స్ చేస్తారు. తొలికాన్పు చేయాల్సింది వాళ్లేగా అంది ఆరాధ్య. మరి నువ్వు ఇన్సూరెన్స్ అమౌంట్ను క్లెయిమ్ చేస్తున్నట్టు మీ వాళ్లతో చెప్పవా? చెప్పను. చెబితే పైసా ఇవ్వరు నాకు. అంతా వాళ్లే తీసేసుకుంటారు అంది. అంటే నువ్విప్పుడు బిడ్డను కనాలనుకునేది నీకోసం కాదా, డబ్బు కోసమా అంది. నువ్వెంత డెప్త్కెళ్ళి క్వశ్చన్ చేసినా నేనేం ఫీల్ అవను సరయు. నా పరిస్థితులు నాలో ఉన్న సున్నితత్వాన్ని ఎప్పుడో పోగొట్టాయని నీ పేరెంట్స్కు నువ్వు అబద్ధాలు చెబుతావా? అలా చెప్పాల్సిన అవసరాన్ని వాళ్లే కల్పించారు. ఎంత కల్పించినా నువ్వు అబద్ధాలు చెప్పకు. తెలిస్తే తర్వాత వాళ్ళు బాధపడతారు. ఇప్పటికే వాళ్ళు నీ విషయంలో బాధపడుతున్నారు. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు అంది సరయు. నన్ను బాధ పెట్టొచ్చా? నువ్వలా ఫీల్ అయితే ఎవరేం చెప్పగలరు ఆరాధ్య? పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల్ని కష్టపెట్టరు. అలా పెట్టేవాళ్లైతే నిన్ను చదివిస్తారా, పెళ్లి చేస్తారా? చదువుకున్న దానివి, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఉద్యోగం కూడా చేస్తున్నావు. పేరెంట్స్తో ఇలాగేనా ఉండేది? నీకంతగా డబ్బులు కావాలంటే ఫ్రెండ్స్ని అడిగినా ఇస్తారు. బలవంతంగా పిల్లల్నే కనాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు కంటున్నారు పిల్లల్ని చెప్పు? ఎవరో తప్ప నాలాంటి వాళ్లంతా అదో పెద్ద తలనొప్పనే అంటున్నారు అంది సరయు. కాని ఫ్రెండ్స్ను కూడా అడిగాను సరయు, లేవన్నారు. అప్పటికప్పుడే ఏవేవో రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారు అంది ఆరాధ్య. నేనొక అతన్ని పరిచయం చేస్తాను, ఎంత కావాలన్నా ఇస్తాడు అంది సరయు. వెంటనే ఆరాధ్యకు రాకేష్ గుర్తొచ్చాడు. వద్దు, నాకు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదు అంది ఆరాధ్య. కాళ్లు తడవకుండా సముద్రానైనా దాటగలం గాని అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయకుండా జీవితాన్ని దాటగలమా? చాలా కూల్గా అడిగింది సరయు. అది మనల్ని బట్టి, మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అంది ఆరాధ్య. మనం దేన్ని ఫాలో కాము, అవే మనల్ని ఫాలో అవుతాయి. దేన్ని దాటాలన్నా డబ్బు కావాలి. మన అకౌంట్లో డబ్బు లేకపోతే దాని ప్రభావం జీవితంపై గంటకి ఉంటుంది. కావలసిన వాళ్లతో స్పర్ధలొస్తాయి, సమస్యలొస్తాయి, మనవి అనుకున్నవన్నీ దూరమవుతాయి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఫేస్ చేశాను అంటూ తన స్టోరీ చెప్పబోయింది సరయు. వద్దు, చెప్పకు సరయు. నువ్వేం చెప్పినా నాకు రిలేటెడ్గా అనిపించి జరిగిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి అంది. చెప్పకపోతే నువ్వు రాంగ్గా థింక్ చేస్తున్నావు కదా అంది సరయు. ఆరాధ్య లేచి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ఆమె 3/4 నైటీలో 5.5 అడుగుల హనీ కేక్లా ఉంది. సరయు కూడా అలాంటి నైటీనే వేసుకుంది. కలర్ మాత్రం వేరు. ఈ మధ్యన డ్రెస్సులు కూడా ఇద్దరూ ఒకే మోడల్లో కొంటున్నారు. తిరుగుతున్న ఆరాధ్య వైపు చూసి, నీకో విషయం చెప్పనా అంది సరయు. ఆరాధ్య ఆగి ఏంటన్నట్టు చూసింది.
నువ్విలా ఒంటరిగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్నైనా ఎదుర్కోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అదే నీకో బిడ్డ ఉంటే నిన్నెవరు రానిస్తారు, ఎవరు షెల్టర్ ఇస్తారు? ఫ్యూచర్లో ఏ చిన్న గొడవ వచ్చినా ఆత్మాభిమానం చంపుకుంటూ హేమంత్ దగ్గరే ఉండిపోవాల్సొస్తుంది. అందుకే మీ మమ్మీ చెప్పినట్టు అబార్షన్ చేయించుకో. ఇప్పుడు 2nd మంతే కాబట్టి హాస్పిటల్లో హేమంత్ పర్మిషన్ అవసరం ఉండదు. అదే 3rd మంత్ వచ్చిందనుకో, హేమంత్ పర్మిషన్ ఇచ్చినా అబార్షన్ చెయ్యరు. ఇప్పుడు రూల్స్ అలా ఉన్నాయి. ఏ డెసిషన్ అయినా నువ్వు స్పీడ్గా తీసుకోవాలి. మీ పేరెంట్స్ని రమ్మని చెప్పు. కావాలంటే నీకు నేను హాస్పిటల్లో హెల్ప్గా ఉంటాను అంది. మరి హేమంత్? హేమంత్ దేముందా ఆరాధ్య, అతనేమైనా నీతో పాటుగా నీ ఇంట్లో పుట్టాడా? మహా అయితే కొద్ది రోజుల పరిచయం. అంత మాత్రాన అతని కోసం మమ్మీని హర్ట్ చేస్తావా? మీ మమ్మీకి హేమంత్కి తేడా లేదా అంది సరయు. ఆ మాటలతో మెత్తబడింది ఆరాధ్య. ఉంది సరయు, మమ్మీ నన్ను చాలా కష్టపడి పెంచింది. ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తుంది. నువ్వు కూడా నన్ను చాలా ఆత్మీయంగా చూసుకుంటున్నావు. నా గురించి ఓపిగ్గా ఆలోచిస్తున్నావు. అందుకే నేను నీ మాటను కాదనను. నువ్వెలా చెబితే అలాగే చేస్తాను సరయు అంది ఆరాధ్య. ఆరాధ్య నోటి నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు సరయు. ఓకే ఆరాధ్య, థ్యాంక్ యూ అంది సరయు. ఆరాధ్య ఇంకా ఏదో మాట్లాడబోతుంటే వాత్సల్య వచ్చింది. ఆమెను చూడగానే వాళ్ల మాటలు ఆఫీస్ వర్క్ మీదకి మళ్ళాయి. మొన్న శర్వాణి అనంతపూర్ వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్లిన హేమంత్తో, నాన్నా హేమంత్, జీవితంలో గెలవాలి అంటే సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానాలు చెప్పకూడదు, నిరాశలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్లి ట్రైన్లో కూర్చుంది. ట్రైన్ కదిలేంతవరకు కొడుకుతో మాట్లాడింది. ఆ సన్నివేశాన్ని హేమంత్ మరచిపోలేదు. ఆమె చెప్పిన మాటలు మరచిపోలేదు. అందుకేనేమో మనసులో ఎంత కోపంగా ఉన్నా ఆరాధ్య గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నాడు. దానికి తోడు కాశీరెడ్డి ఎప్పుడు చూసినా గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అన్న లిస్ట్ను ఆన్లైన్లో చూసి చెబుతుంటాడు. అంటే ఆరాధ్యను త్వరగా తీసుకొచ్చుకో, అక్కడ ఉంచొద్దు అని దానర్థం. కళ్యాణమ్మ కూడా ఫోన్లో అలాగే చెబుతుంటుంది. సాయంత్రం 6 గంటల సమయంలో, నిన్న నాకు ఆరాధ్య కనిపించి హాయ్ చెప్పిందిరా అన్నాడు సంతోషంగా కాశీరెడ్డి తన క్యూబికల్ వైపు వెళ్తూ. అంతేకాదురా, ఆరాధ్యను చూస్తుంటే పుట్టబోయే నా మేనల్లుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది అన్నాడు. దానికి జవాబుగా నవ్వాడే తప్ప హేమంత్ మాట్లాడలేదు. ఎంతైనా ఈ మధ్య నవ్వడం ఎక్కువైందిరా నీకు. తండ్రివి కాబోతున్నానన్న సాటిస్ఫాక్షన్ కూడా ఒంటి నిండా పాకిపోయి కనిపిస్తోంది అంటూ తన జోక్కి తానే నవ్వుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్లైన్లోకి వెళ్లాడు కాశీరెడ్డి. అందులో అనుకోకుండానే ఓ వెబ్సైట్ని ఓపెన్ చేసి సెర్చ్ చేస్తూ, రే హేమ్, ఇలారా అంటూ కేకేశాడు. వీడికేం కనిపించిందో, కేక చాలా గట్టిగా వినిపిస్తోంది అని తనలో తను నవ్వుకుంటూ లేచి కాశీరెడ్డి కూర్చున్న క్యూబికల్ వైపు వెళ్లాడు. ఏంటి కాశీ, ఎందుకలా అరుస్తున్నావు మామూలుగానే అడిగాడు హేమంత్. చూడ్రా ఇక్కడేముందో అన్నాడు కాశీరెడ్డి. ఏముందిరా అంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చురుగ్గా చూశాడు హేమంత్. ఏముందంటే, గర్భరక్షాంబికై టెంపుల్లో పూజ చేయిస్తే పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలు సురక్షితంగా ఉండి హెల్దీగా పుడుతుందట. గర్భరక్షాంబిక అంటే పార్వతీదేవి రూపం. ఆమె భర్త ముల్లైవననాథర్ అంటే శివుని రూపం. పూజ చేశాక పార్వతీదేవి పాదాల దగ్గర పెట్టిన బ్లెస్డ్ ఆయిల్, ఘీ ప్రసాదం, శ్లోకం, చీర పోస్ట్లో మనకు పంపిస్తారు. ఆ పూజను మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చేస్తారట. ఈ పూజ చేయిస్తే ఫ్రీ డెలివరీ అవుతుందట. ఈ టెంపుల్ తమిళనాడులో ఉంది. వెంటనే నువ్వు దీనికి డబ్బులు పంపు అన్నాడు కాశీరెడ్డి. హేమంత్ కాశీరెడ్డి చెప్పినట్టే ఆ పూజ వివరాల్ని చూసి సంతోషపడుతూ ఆన్లైన్లో ఆర్డర్ చేయబోతుండగా వాత్సల్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు వాత్సల్య అన్నాడు హేమంత్. హేమంత్, నేను సరయుతో ఉండట్లేదు అంది. ఎందుకు, ఏమైంది, ఏవైనా అందా అడిగాడు కూల్గా హేమంత్. అలాంటిదేం లేదు. ఇప్పుడు ముగ్గురమే కదా ఆ ఇంట్లో ఉండేది. ఖర్చులు ఎక్కువయ్యాయి, షేరింగ్ తగ్గింది. నా మనీ ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా, అందుకే ఎక్కువ మంది ఉండే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. ఆల్రెడీ అయ్యాను. ఇది నీకు చెప్పాలనే చేశాను అంది ఆమె కూడా కూల్గానే. ఇది నాకు చెప్పడం దేనికి? లోగడ చెప్పాల్సినవేవీ చెప్పకుండా దాచావుగా అన్నాడు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. ఇక నేనేం దాచను హేం, అందుకే నీకీ కాల్ చేశాను అంది వాత్సల్య. అంటే అర్థం కాలేదు హేమంత్కి. అంటే
ఆరాధ్యకి అబార్షన్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు హేమ్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టు సరియు కాల్ చేసింది. నువ్వు వెంటనే వెళ్ళకపోతే జరగరానిది జరిగిపోవచ్చు అంటూ కాల్ కట్ చేసింది వాత్సల్య. ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు హేమంత్. కాశిరెడ్డి, ఏవైందిరా హేమ్ అని అడిగే లోపలే హేమంత్ ఆఫీసులో నుంచి బయటకొచ్చేశాడు. పార్క్ చేసి ఉన్న బైక్ను వేగంగా నడుపుకుంటూ ఆరాధ్య ఉంటున్న ఇంటికెళ్లాడు. వాత్సల్య చెప్పింది నిజమే. అక్కడి వాతావరణం అలాగే ఉంది. శాంతారాం, రమాదేవి క్యారీ బ్యాగ్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్లాలని గేటు దగ్గర ఆటో కోసం నిలబడి ఉన్నారు. సరియు, ఆరాధ్య స్కూటీని బయటకు తీస్తున్నారు. ఒక్కసారి అందరూ హేమంత్ని చూసి షాక్ అయ్యారు. ఎక్కడి వాళ్ళక్కడే శిల్పాల్లా నిలబడిపోయారు. తాము హాస్పిటల్కి వెళ్తున్నట్టు హేమంత్కి ఎలా తెలిసింది అన్న ప్రశ్న అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రమాదేవి అల్లుడిని చూడగానే ఏం గొడవ పెట్టుకుంటుందోనన్న అనుమానం వచ్చింది శాంతారాంకి. ఆయనకు భార్య చేస్తున్న పని నచ్చడం లేదు. వద్దని గొడవ పడ్డా ఆమె వినడం లేదు. అందుకే మనం లోపలికి వెళ్దాం అంటూ భార్యను లోపలికి తీసుకెళ్లాడు శాంతారాం. సరియు, ఆరాధ్య లోపలికెళ్లకుండా బయటికెళ్లకుండా స్కూటీ దగ్గరే నిలబడి చూస్తున్నారు. బైక్ని తీసుకెళ్లి వాళ్లకడ్డంగా పెట్టి, మీ ఇద్దరే వెళ్తారా హాస్పిటల్కి అన్నాడు హేమంత్. అతను ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు. సరియు మాట్లాడలేదు. అసలు హేమంత్ వైపే చూడ్డం లేదు. స్కూటీ వెనకాల ఏదో ఉన్నట్టు అదే పనిగా వంగి పట్టి పట్టి చూస్తోంది. హేమంత్కి సరియుతో అవసరం లేదు. అందుకే ఆరాధ్య రెక్కపుచ్చుకుని పద లోపలికి అన్నాడు. ఆరాధ్య అతనికన్నా ముందే లోపలికి వెళ్లి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది. హేమంత్ ఆమె వెంటే లోపలికి నడిచి వాళ్లకి ఎదురుగా నిలబడ్డాడు. సరియు బయటికెళ్లినట్టు స్కూటీ శబ్దం వినిపించింది. కాని ఆమె వెళ్లలేదు. వెంటనే లోపలికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. మీకు నేనేం ద్రోహం చేశానని? నా బిడ్డను కడుపులోనే చంపాలనుకుంటున్నారు? సూటిగా చూస్తూ అడిగాడు హేమంత్ శాంతారాంని. శాంతారాం నాకేం తెలియదన్నట్టు తల వంచుకున్నాడు. హేమంత్ మరింత కోపంగా కళ్ళెర్ర చేసి చూశాడు. ఆరాధ్యకి మీ అంత అనుభవం లేదు. మీరెలా చెబితే అలా వింటుంది. కాని మీ వయసేమైంది అన్నాడు. బిత్తరపోయింది ఆరాధ్య భర్త గొంతులో కనిపిస్తున్న కాఠిన్యానికి. రమాదేవి నిర్లక్ష్యంగా చూస్తోంది. వెంటనే ఆరాధ్య వైపు తిరిగాడు హేమంత్. వీళ్ళు వయస్సున్న యానిమల్స్. నీ తెలివేమైంది అన్నాడు ఆవేశంగా. ఆరాధ్య ఊరుకోలేదు. అంతే ఆవేశంగా ఉరిమి చూసింది. నా పేరెంట్స్ని పట్టుకుని నా ముందే యానిమల్స్ అంటారా? వాళ్ళు మీకేం చేశారు అంది. రమాదేవికి యానిమల్స్ అంటే అర్థం కాలేదు. అంటే ఏంటండి? మనమ్మాయి ఎంత కోపంగా అడుగుతోంది? అదేవైనా అనకూడని మాట? గొంతు తగ్గించి భర్తనడిగింది. తల్లి అడిగేది విని, మా వాళ్లకి మీరు యూజ్ చేసే పదాలకి అర్థాలు కూడా తెలియవు. ఎందుకంత గొంతు చేసి అరుస్తారు? ఇందులో వాళ్ల ప్రమేయమేం లేదు అంది ఆరాధ్య. ఏమీ లేకుంటే వాళ్ళెందుకొచ్చారిప్పుడు అడిగాడు హేమంత్. కూతురు బాధలో ఉంటే రారా అంది. ఏం బాధలొచ్చాయి నీకు అన్నాడతను. ప్రెగ్నెన్సీ వచ్చి నోట్లో వాటర్ పోసుకోవాలన్నా వాంతులవుతూ నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసా? కడుపు నిండా నీళ్లు తాగలేక, తిండి తినలేక చచ్చిపోతున్నాను. ఇంత చిన్న వయసులోనే నాకీ కర్మేంటి? అందుకే నేనీ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నాను అంది ఆరాధ్య. హేమంత్ వెంటనే రమాదేవి వైపు చూశాడు. ఏమ్మా, నువ్వు వాంతులు లేకుండానే 2 బిడ్డల్ని కన్నావా? కన్న కూతురు తల్లి కాబోతుంటే ఆనందపడాల్సింది పోయి వాంతులకి భయపడి బిడ్డనే కనొద్దని చెబుతున్నావా? ఒక కన్న తల్లి కూతురుతో చెప్పాల్సిన మాటలేనా ఇవి? నీకు మాత్రం పిల్లలు కావాలి. నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలి. మరి నీ కూతురో కంప్యూటరా? మనిషి కాదా? తనకి పిల్లలొద్దా అన్నాడు సూటిగా. అల్లుడి కోపానికి తొలిసారిగా వణికింది రమాదేవి. దాన్నేమి అనకు బాబూ, దానికసలే లో బీపీ. మొన్ననే చావుబోయి బతికింది. ఏవైనా అనదలుచుకుంటే నన్నను అన్నాడు శాంతారాం. ఎవర్నీ అనాల్సిన అవసరం నాకు లేదు మామగారు. ఈ వయసులో మీకే మీ భార్య పట్ల అంత ప్రేమ ఉంటే నాకీ వయస్సులో నా భార్య అంటే ఇంకెంత ప్రేమ ఉండాలి? నాకేమైనా పెళ్ళయి 10 ఏళ్లయిందా? మీ కుళ్ళు రాజకీయాల వల్ల పెళ్ళయ్యాక గట్టిగా 10 రోజులు కూడా మేం ఆనందంగా లేము. ఇప్పుడు నా భార్య నాకు దూరంగా ఉందని తెలిసి మీరేం చేశారు? ఆరాధ్య తల్లిదండ్రులుగా మీరు చెయ్యాల్సిందేమీ లేదా? అబార్షన్ తప్ప మీరేం తల్లిదండ్రులండి? అసలీ సమాజంలో మీలాంటి తల్లిదండ్రులుంటారా? ఉంటే కొట్టి చంపాలి అన్నాడావేశంగా. హేమంత్, వాళ్ళనేమి అనకు అరిచింది ఆరాధ్య. సరే, ఏమి అనను. అలా అన్నందుకు సారీ కూడా చెబుతున్నాను. కాని వాళ్ళిప్పుడు నా బిడ్డను కడుపులోనే చంపెయ్యాలని వచ్చారు. ముందు మద్రాసు వెళ్ళి
వాళ్ళ కొడుకు గోపిని చంపేశాకే నా బిడ్డను చంపమని చెప్పు. వాళ్లకేమో కొడుకు కావాలి, కూతురు కావాలి, నాకసలు పిల్లలే వద్దా అన్నాడు. ముగ్గురూ అవాక్కయ్యి నోరెళ్లబెట్టారు. గదిలో ఉన్న సరియు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమెకు హేమంత్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అవును, నాకు బిడ్డ పుడితే మీకేంటి బాధ? పెళ్లప్పుడు ఆరాధ్యకు బంగారం పెడతామని నా డబ్బులు కాజేశారు, ఇప్పుడు బిడ్డను కూడా కాజేస్తారా అన్నాడు వాళ్లవైపే చూసి హేమంత్. నాకసలు గోల్డ్ పెట్టుకోవడం ఇష్టం లేదు, ఇంకెప్పుడు గోల్డ్ గురించి మాట్లాడకండి అంది వెంటనే ఆరాధ్య అతని మాటల్ని ఖండిస్తూ. ఫోటోల కోసం తప్ప నువ్వు గోల్డ్ పెట్టుకోవని, చీరలు కట్టుకోవని నాకు తెలుసు. నిన్నలా తయారు చేశారు వీళ్ళు. పెళ్లికి ముందు హైదరాబాదొచ్చి నీ తమ్ముడు చాలా తెలివిగా నీకు ఒంటి నిండా పెట్టుకోమని 1 గ్రామ్ గోల్డ్ నగలు కొనిచ్చి వెళ్ళాడు. అవి పెట్టుకుని చూసుకున్నాక నీకు గోల్డ్ మీద మోజుపోయింది. వాళ్లకేమో స్వచ్ఛమైన నగలు, నీకేమో పిచ్చి నగలు. ఇంకా ఎందుకిక్కడ? పద, మనింటికెళ్దాం అన్నాడు హేమంత్. నేను రాను. మా వాళ్లను అన్ని తిట్లు తిట్టాక కూడా నేను నీ దగ్గరకొచ్చి ఉంటాననుకున్నావా? నేను రాను అంది మొండిగా ఆరాధ్య. నువ్వు రాకుంటే నేనెలాంటి వాడినో చూస్తావు. నా భార్యకు అబార్షన్ చేయించాలని చూస్తున్నారని మీ మమ్మీ డాడీల మీద ఇప్పుడే కేసు బుక్ చేస్తాను. నా బిడ్డను కడుపులోనే అంతం చెయ్యాలని చూసిన వాళ్లను అసలు నా అత్తమామలే కాదనుకుంటాను. వీళ్ళెవరో నేనెవరో అన్నాడు. కంగు తిన్నది ఆరాధ్య. శాంతారాం, రమాదేవికి ఊపిరాడడం లేదు. ఆరాధ్య ఏమనుకుందో ఏమో, అప్పటికప్పుడే మారిపోయింది. పదండి వెళ్దాం. మమ్మీ, మీరీ రాత్రికి ఊరెళ్ళండి. సరియు వచ్చి మిమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తుంది అంటూ లోపలికెళ్ళి తనకి సంబంధించినవి సర్దుకుని సరియుతో చెప్పి హేమంత్తో బయటకు నడిచింది. ఆరాధ్య వెళ్తుంటే అచేతనంగా చూస్తున్నారే కాని ఆమె తల్లిదండ్రులు చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.